టీడీపీ జనసేన మధ్య కేంద్రంపై పోరాటం విషయంలో తప్ప ఎలాంటి విభేదాలు లేవన్నారు ఎంపీ టీజీ వెంకటేష్. ఎస్పీ బీఎస్పీ కలిసినప్పుడు టీడీపీ జనసేన కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. రెండు పార్టీల మధ్య మార్చిలో సీట్ల సర్దుబాటు జరిగే అవకాశం ఉందన్నారు టీజీ. పవన్ కళ్యాణ్ కు పదవులపై ఆశ లేదని గతంలోనే చెప్పారన్నారు టీజీ వెంకటేష్. పవన్ కళ్యాణ్ గారితో తెలుగుదేశం పార్టీతో ఎక్కడా విభేదాలు రాలేదు. ఒకే విభేదం, మీరు కేంద్ర ప్రభుత్వంతో మీరు అనుకున్నట్లు పోరాడలేదు, మీరు పోరాడితే వచ్చేది అనేది ఆయన అభిప్రాయం. సో ఆయన అది ఆ సబ్జెక్ట్ వరకు ఆయన ప్రాబ్లీ తృప్తే చెందింటారు. ఎందుకంటే కంటిన్యూస్గా అంటే చంద్రబాబు గారి అభిప్రాయం అంటే మనం మొదటి రోజే పోరాడితే గోదావరికి బడ్జెట్ వచ్చేది కాదు, లేకపోతే కొన్ని ఫండ్స్ వచ్చాయి. సో అంచెలంచెలుగా వారు ఇస్తారు అని ఆశతో అంచెలంచెలుగా వచ్చిండేవి తీసుకొని ఇంకా రాదు, కేంద్ర ప్రభుత్వం వేరే రాష్ట్రాలకు ఇచ్చి మన రాష్ట్రానికి ఇవ్వము అని ఎప్పుడు చెప్పారో అప్పుడు బాటమ్ లైన్ ఫిక్స్ చేశారు, ఫైట్ అన్నారు. ఆ రోజు మేము క్లారిటీగా చెప్పడం జరిగింది. భారతదేశంలో సీనియర్ లీడర్లో జైంట్ లీడరు మా చంద్రబాబు నాయుడు గారు, ఆయన చక్రం తిప్పినాడంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. అంచెలంచెలుగా మేము బయటకు వస్తామని కూడా చెప్పడం జరిగింది. వారు ఒప్పుకోకపోతే అంచెలంచెలుగా అలాగే ఫైట్ ఇచ్చాము. రెండోది రామ్ చెప్పాము వాళ్ళతో అసోసియేషను. మూడోది వచ్చి కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు. ఫోర్త్ వచ్చి మీరందరూ చూస్తే ఉంటారు, ఫైట్ ఈజ్ కంటిన్యూస్లీ ఫైటింగ్. సో ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా